శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు ఋషిటి ప్రేక్షకులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. జూన్ 28/6/2026, జూలై 4, 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారికి క్రమశిక్షణ, పట్టుదల, సహనంతో మంచి విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యంగా అనిపించిన పనులు కూడా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, విస్తరణ అనుకూలమైనటువంటి సమయం. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టతతో వ్యవహరిస్తే లాభాలు పొందగలుగుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పాత బాకీలు వసూలే అవకాశం ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పెద్దల ఆశీర్వాదం వల్ల శుభకార్యాలకు అనుకూలత ఏర్పడుతుంది. బంధువులతో ఉన్నటువంటి విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు క్రమంగా ముందుకు సాగుతాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం, కీళ్ళ నొప్పులు లేదా అలసటపై శ్రద్ధ వహించండి. సమయానికి తగినంత విశ్రాంతి మాత్రం తప్పకుండా తీసుకోవాలి. నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామాన్ని చేయడం వల్ల మేలు ఉంటుంది. ప్రతి శనివారం నాడు శ్రీ శనేశ్వర స్వామిని మరియు ఆంజనేయ స్వామిని దర్శించి ఆరాధించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండండి. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుప వస్తువులను అవసరమైన వారికి దానం చేయడం శుభదాయకం. శనేశ్వర ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా చాలా శుభప్రదం. శుభరంగు నీలం, శుభ సంఖ్య 8, శుభరోజు శనివారం. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తూ ఉంటుంది. సహనం, క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయాలు సాధించగలుగుతారు. శ్రీ శనేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు శనిగ్రహ పరిహారాలు పాటించడం మరింత శుభ ఫలితాలు పొందే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. శుభం భూయాత్.